2000 సంవత్సరంలో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న హైదరాబాదీ భామ దియా మిర్జా మోడల్ గానే కాదు, నటిగా కూడా సక్సెస్ అయింది. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఈ సుందరి ఏం మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్టే ఉంటుంది. అందుకే ఈమెకి ఫ్యాన్స్ కన్నా యాంటీ ఫ్యాన్సే ఎక్కువ ఉంటారు. ఆ మధ్య అమర్నాథ్ యాత్రికులపై జరిగిన దాడి సంగతి మనకు తెలిసిందే. ఈ సంఘటనపై యావత్ హిందూ ప్రజలంతా తీవ్రంగా ఖండించగా దియా మిర్జా మాత్రం అమర్నాథ్ ను ఎవరు కనుగొన్నారో తెలుసా అంటూ హిస్టరీ బుక్స్ ఆవిష్కరించింది. ముస్లిం మత ప్రచారకుడు బూటా మాలిక్ 1850లో అమర్నాథ్ ను కనుగొన్నాడని, ఇది సమాజం, ప్రేమ, గౌరవానికి ప్రతీక అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ఈ నెగిటివ్ స్టేట్మెంట్ తో దియా యాంటీ హిందూ అని ముద్రపడినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా మరోసారి కాంట్రవర్షియల్ కామెంట్ తో హిందుత్వ వ్యతిరేకిగా మారిపోయింది. మనం ఉన్న ఈ కాలంలో ఘోరం ఏంటంటే కరువు కారణంగా రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జనాలేమో హోలీ ఆట కోసం నీటిని వృధా చేస్తున్నారు. కమాన్, ఇక నన్ను యాంటీ హిందూ అనండి అంటూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పని పాట లేని వాళ్లే ఇలాంటి పనికి మాలిన పని చేస్తుంటారని చాలా మంది ఘాటుగా విమర్శించారు కూడా. అయినా దియా మిర్జా పెట్టిన ట్వీట్స్ ని జనాలు వ్యతిరేకిస్తున్నా, ఇలాంటి స్టేట్మెంట్స్ పెట్టడానికి కారణాలు తెలియకపోయినా కావాలనే ఇలా చేస్తుందని జనాలకి అర్థమైంది. భవిష్యత్తులో ఇలాగే ట్వీట్స్ కొనసాగితే తిప్పలు తప్పవని జనాలు హెచ్చరిస్తున్నా దియా తన వైఖరి మార్చుకుంటుందో లేదో. For more movie updates, watch, share and subscribe to CBC9.News.